నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను మీ యాంకర్ రచన. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. 2018 నుంచి ఈ బెదిరింపులు కొనసాగుతుండటంతో ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం సినిమా షూటింగ్లు, ప్రమోషన్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 3వ సీజన్లో తొలి అతిథిగా పాల్గొన్న సల్మాన్ తన ప్రస్తుత జీవన శైలి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షో హోస్ట్ కపిల్ శర్మ సల్మాన్ ఖాన్ గా ఉండడంలో ఉన్న ప్రతికూలత ఏంటి అని ప్రశ్నించారు. అందుకు సల్మాన్ స్పందిస్తూ, దీన్ని మీరు ప్రతికూలత అనుకుంటున్నారు. నేను సహజంగానే ఎక్కువగా బయటికి వెళ్ళను. ఒకవేళ మీకు స్వేచ్ఛగా తిరగాలనిపిస్తేనే మీకున్నదంతా వదిలేయాలి. అప్పుడు బయటికి వెళ్ళి మీకు నచ్చిన చోట తిరగొచ్చు, మీకు నచ్చింది చెయ్యొచ్చు అని అన్నారు. అయితే ఈ జీవన శైలి తనకు ఇష్టమేనని సల్మాన్ చెప్పారు. నిజానికి ఇలా ఉండటానికి నేను ఇష్టపడతాను. నేను సాధారణంగానే ఎక్కువగా బయటికి వెళ్ళను. షూటింగ్లకు వెళ్తాను, త్వరగా నేరుగా ఇంటికి వస్తాను. ఇంటి నుంచి ఒక ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి మరో ఎయిర్పోర్ట్, అలా ప్రయాణాలు సాగుతుంటాయి. అక్కడి నుంచి హోటల్, తర్వాత షూటింగ్, మళ్ళీ హోటల్, అనంతరం మరో ఎయిర్పోర్ట్, చివరికి మళ్ళీ ఇల్లు, ఇంటి నుండి స్టూడియోకి, మళ్ళీ వెనక్కి. గత 30-35 ఏళ్లుగా ఇదే నా జీవితం అంటూ తన దినచర్యను వివరించారు.